హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ చాలా రోజులైపోయిందండి. ఆల్మోస్ట్ 2 వీక్స్ పైనే అయిపోయింది నేను వీడియో అనేది పోస్ట్ చేయక. అస్సలు బాలేదండి. అంటే వీడియో కూడా చేయాలని ఆశ లేదు. అందుకోసమే అసలు హెల్త్ బాగున్నప్పుడు ఇవన్నీ మామూలే కదండి. ఇవన్నీ వస్తూనే ఉంటాయి మనకి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే నాకు కూడా దేని మీద ఇంట్రెస్ట్ లేదు. చాలా బ్యాక్ పెయిన్. ఒక 10 డేస్ పైనే అసలు మంచానికే ఇదైపోయానండి ఇంట్లో. అంటే నేను విడి రోజుల్లో ఎక్కువ పని పెట్టుకుంటూ ఉంటాను. అంటే నా శరీరానికి తగ్గది కాకుండా ఇంకా హెవీగా వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాను. అందుకోసం కూడా అయి ఉండొచ్చు. ఈ మధ్య వర్షం పడింది కదండి, మన సన్నజ చెట్టు అంతా పడిపోయింది షాప్ దగ్గర. అసలు ఇంకా శుక్రవారం రోజైతే ఇంకా అవన్నీ సర్దుబాటు చేసుకొని అవన్నీ పైకి కట్టేసుకొని దీపారాధన చేసుకున్నాను అమ్మవారికి. చూడండి ఎంత ఇంకా బాగోలేకపోయినా కానీ ఇంక ఇలా చిన్న చిన్నవి ఇలాగా స్వామి అమ్మవార్లకైతే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఓపిక చేసుకొని ఇవైతే చేసుకున్నాను. అక్కడ ఎక్కడిదక్కడ అంత కసువు కానీ అంత చల్ల చెదురు పడిపోయినాయి. అన్నీ కూడా పెద్ద పెద్ద గాళ్ళు అన్నీ వస్తున్నాయి కదా. ఇంకా ఇంటి ముందు అయితే శుక్రవారం రోజు కూడా మన షాప్ ముందు ఇలాగా పూజ చేసుకొని తులసమ్మ దగ్గర కూడా చూడండి నా ఫేస్లో మీకు ఉంటుంది అంతా చెమట్లు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి నాకైతే. ఇంకా కొంచెమైనా మనసు కొంచెం ఆహ్లాదంగా ఉండాలని చెప్పేసి ఇలా కూడా బయటికి వెళ్ళాము. నా చిన్నప్పుడు చాలా ఆడుకునేదాన్ని. ఇటువైపు అంతా తోటలన్నీ ఉండేవి. రేగ్గాయ తోటలని అవన్నీ ఇవన్నీ చాలా ఉండేవి. అక్కడ కూడా నా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకొని ఇటువైపు కూడా చక్కగా ప్రశాంతంగా, ఎందుకంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటే హెల్త్ మీద కూడా అది ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా కూడా బయటికి వచ్చాను. ఒక పక్క బాధ వేస్తూనే ఉంటుంది. వీడియో అనేది చాలా రోజులు అయిపోతుంది వీడియో పెట్టట్లేదు అని చెప్పేసి చాలా ఉంటుంది. కానీ నాకు బ్యాక్ పెయిన్ అయితే అస్సలకి నా వల్ల అవ్వదండి. ఇంట్లో పని కూడా అస్సలు చేయలేను. అందుకోసం ఇంకా అట్లా ఉండిపోతాను. ఇది వచ్చేసి ఇంకా నా బాబు బర్త్డే అయితే వచ్చింది జూన్ 1. నా బాబు పుట్టినరోజు. ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. చాలా రోజులు అయిపోయిందండి నేను షాపు రన్ చేసుకుంటున్నాను. మామూలుగా రెగ్యులర్గా పూజ చేసుకుంటాను, అంటే మామూలుగా చేసుకుంటాను దీపారాధన అట్లాగా. ఇంకా అంతా క్లీనింగ్ అంతా కూడా చాలా రోజులు అయిపోయింది చేయక్క కూడా. ఇంక ఇప్పుడైతే బాబు పుట్టినరోజు వస్తుంది 1 అని చెప్పేసి ఇది జూన్ 1 దండి. ఇది కూడా వీడియో అనేది అక్కడ కొన్ని రోజులది అట్లా యాడ్ చేసి పెట్టాను మీకు. ఆ రోజు ముందు రోజే అన్నీ క్లీనింగ్ అంతా చేసేసుకొని పొద్దునే ఇలాగా పుట్టినరోజు రోజు స్వామి అమ్మవార్లకి నమస్కారం చేసుకొని ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నాము. చాలా నా బాబు ఎన్నో సాధించి అందరికీ చాలా హెల్ప్ చేయాలని కోరుకుంటాను. నా బాబు చాలా బంగారం లాంటి బిడ్డనిచ్చాడు నాకైతే ఆ భగవంతుడు. చాలా మంచి గుణాలున్న నా బాబుకి అంతే విధంగా లైఫ్లో కూడా చాలా ఎదిగి 10 మందికి హెల్ప్ చేసేటట్టు జరగాలని కోరుకున్నాను. అమ్మవారిని స్వామివారిని చాలా రోజులు అయిపోయింది కదా, స్వామి అమ్మవార్లు పూజ కూడా చేసుకొని ఇంకా ఓపిక చేసుకొని ఇవన్నీ చేసుకున్నాను. మన రూబీగాడు వచ్చాడని చెప్పాను కదా అంతకుముందు. అప్పుడు వచ్చినప్పటి నుంచి వాడు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రూబీగాడి మీద దిగులు కూడా పెట్టుకున్నాను. బాగా బాధ అనిపించింది. వాడు అలవాటు అయిపోయాడు నాకైతే, బాగా కనెక్ట్ అయిపోయాడు నాతోటి. ఒక 10 డేస్ దాకా 13 డేస్ దాకా వాడు ఉన్నట్టున్నాడు, గుర్తులేదు సరిగ్గా. ఇంకా వాడితోటి బాగా కనెక్ట్ అయిపోయాను. వాడి మీద కూడా దిగులేసింది. వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వర్షాలు పడడం వల్ల మన షాప్ దగ్గర అసలు చాలా అంత చెట్లు కానీ షాప్ దగ్గర లోపల వాటర్ వచ్చేయడం కానీ ఇదంతా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అయిపోయిందండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.